మీరు మొన్న వీడియోలో ఒక మంచి పదం వాడినారు, కల్చరల్ షాక్. అంటే మన కల్చర్కి పూర్తిగా భిన్నమైనది ఏదైనా జరిగినప్పుడు, లేదా మన కల్చర్కి పూర్తి ఆపోజిట్ కల్చర్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి షాక్ పడుతుంది. నాకు తెలిసి మీరు కూడా ఇదే ఉద్దేశంతో అన్నారు. అయితే మీరు ఆడపిల్లలు చెడ్డ పదాలు, బూతు పదాలు వాడినప్పుడు మీకు కల్చరల్ షాక్ కొట్టింది అన్నారు. నాకు తెలిసి మీరు ఏదో ఫ్లోలో అన్నారు, కానీ మగపిల్లలు బూతులు వాడడం కూడా మన కల్చర్లో లేదు. అయితే మాకు కల్చరల్ షాక్ ఎప్పుడో కొట్టింది. ఎప్పుడంటే మీ ఐటీ సెల్ వాళ్ళు, మీ బీజేపీ కార్యకర్తలు, మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మీ పార్టీని సపోర్ట్ చేసే వేరే పార్టీల ఫ్యాన్స్ అందరూ మేము జస్ట్ ఒక చిన్న మాట, ఒక చిన్న విమర్శ చేస్తేనే ఆడవాళ్ళందరి మీద లకారాలు, ముకారాలు, ఇంకా వాళ్ళ తల్లులను, తండ్రులను ఇంకా పిచ్చి పిచ్చిగా బూతులు తిట్టడం స్టార్ట్ చేసినప్పుడు షాక్ కొట్టింది. కాకపోతే ఇంకా అదే పనిగా వాళ్ళు దేవుడి ఫోటో పెట్టుకొని కూడా అట్లే చేస్తుంటే ఇంకేమో ఇప్పుడు ఇది మన కల్చర్లో భాగం అయిపోయిందేమో అని మేము అనుకుని షాక్ కొట్టడం మాకు మానేసింది. మణిపూర్లో ఆడవాళ్ళని నగ్నంగా ఊరంతా ఊరేగించి రేప్ చేసినప్పుడు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ని, వాళ్ళ తల్లిని, కూతుర్ని గ్యాంగ్ రేప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను చాలా మందిని చంపేసినప్పుడు, చిన్నపిల్లలతో సహా రేప్ చేసిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి పూలమాలలేసి స్వీట్లు పెట్టి వాళ్ళ కాళ్లకు నమస్కారం చేసి వీళ్ళు సంస్కారమైన బ్రాహ్మణులు అని అన్నప్పుడు, ఇట్లాంటప్పుడంతా మరి మీకు కల్చర్ షాక్ కొట్టలేదు. అంటే ఇదంతా మన కల్చర్లో భాగమా? అంటే నేను చెప్పిన ఉదాహరణలన్నీ. లేదా మీకు చాలా షాక్ కొట్టి మీరు అసలు ఏం మాట్లాడలేకపోయినారా? లేకపోతే మన కల్చర్ గురించి మీకు ఇప్పుడే తెలిసిందా?